సొలొమోను రాసిన ముత్యముల వంటి సామెతలు 19వ అధ్యాయం ఇప్పుడు చదువుకుందామా. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. మహాకోపి ఎగువాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించునే ఉండును. నీవు ముందుకు జ్ఞాని ఒగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము, అది కలిగినవాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే కాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. అపహాసకులు దండింపబడగా చూచిన జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు, వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞాన సమృద్ధులనుదురు. తండ్రికి కీడు చేయు తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము. వ్యర్థుడై నా సాక్షి న్యాయము నపహసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. 19వ అధ్యాయం అయిపోయినది. రేపు మనం తిరిగి 20వ అధ్యాయం తెలుసుకుందాం. ఏదైనా తప్పులు ఉంటే మన్నించగలరు. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. కామెంటు, లైక్ కూడా చేయండి. నా ఛానల్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.